గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను లాస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే రోజు అప్లోడ్ చేశాను అనుకుంటా. సో ఈరోజు ట్యూస్డే షూట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు వెనస్డే రోజు రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. సో ఇంకా మాకైతే పూణేలో ఒకటే వర్షాలన్నమాట. లాస్ట్ 2 days అయితే రెడ్ అలర్ట్లో ఉండే. ఇప్పుడు కొంచెం అంటే వాన ఉంది కానీ అంత సివియర్‌గా లేదు. వస్తూ వెళ్తూ ఉంది. కానీ వర్షాలైతే ఇంకా తగ్గలేదనమాట. ఇంకా లాస్ట్ 3 డేస్ అయితే ఇంట్లో ఫుల్ వోల్టేజ్ ఇష్యూస్ ఉండే. అంటే ఎవరైతే మా ఇంటి పక్కన అందరూ మా ఏరియా అంతా వోల్టేజ్‌ది ఇష్యూస్ ఉండే. సో పవర్ ఉన్న ఏంటిదంటే వోల్టేజ్ ఇష్యూస్ వల్ల చాలా లో కరెంట్ ఉండే అనమాట మాకు. ఓన్లీ ఒక ఫ్యాన్, అది కూడా చాలా స్లోగా తిరుగుతుండే. ఇంకా లైట్, అది కూడా మీకు తెలుసు కదా, డిమ్ లైట్ అనమాట. సో ఇన్వర్టర్ ఉన్న వోల్టేజ్ ఇష్యూస్ వల్ల మనకి ఏది సరిగ్గా పనిచేయదనమాట. ఇంకా అలా అడ్జస్ట్ చేసుకున్నాం ఇంకా 2-3 డేస్. ఇంకా నిన్న అందరం కంప్లెయింట్ రేజ్ చేసేసరికి నిన్న ఈవినింగ్ 5:00కి ఇంకా పవర్ వచ్చేసింది బ్యాక్. ఇంకా నిన్న కూడా అది ఇష్యూస్ వాళ్ళు సార్ట్ చేస్తుండే. సో నిన్న ఒక 4-5 అవర్స్ ఇంకా పవర్ లేకుండే మాకైతే. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను లంచ్లో ఏమి రెసిపీస్ చేశానో అది షూట్ చేసి పెట్టానన్నమాట. సో ప్లీజ్ వాచ్ మై వ్లాగ్, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి టమాటో పిక్కల్ కోసం నేను జీరా, ధనియా ఇంకా కొంచెం మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటోస్ వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో టమాటోస్ ఉడకాయా లేదా చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను చింతపండు ఇంకా గార్లిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఫస్ట్. టొమాటోస్ చల్లగా అయిపోయిన తర్వాత అది షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇంకా కారం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ బౌల్లో ఆల్రెడీ షిఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఇంకా నేను ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇంకా రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. ఆ తర్వాత హింగ్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా నేను ఫ్రై చేశాను. ఆ తర్వాత కొంచెం మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా రెడీ. ఇంకా నేను ఈ పోపు పచ్చడిలో వేసుకున్నాను. ఇంకా టొమాటో పిక్కల్ రెడీ అయిపోయింది ఫర్ లంచ్. ఇంకా నేను పంచరత్న దాల్ చేస్తున్నాను. నేను ముందుగా పంచరత్న దాల్ మంచిగా నేను వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేశాను. దాంట్లో కొంచెం జీరా, పసుపు ఇంకా సాల్ట్ వేసుకున్నా. ఆ తర్వాత చాప్డ్ టొమాటోస్ వేసుకున్నాను. ఆ తర్వాత గార్లిక్ వేసుకొని కొంచెము కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మంచిగా కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ మనము ఉడికిస్తే ఇంకా మెత్తగా అయిపోతుందన్నమాట. అంటే ఉడికిపోతుందన్నమాట పప్పు. సో ఈ పప్పు చేస్తే పక్కాగా మీరు పప్పుననేది నానపెట్టుకోవాలి ఒక 1 అవర్ అయినా, అప్పుడే మంచిగా అవుతుంది. ఇక్కడ చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలా. ప్యాన్లో ఆయిల్ వేసుకొని సేమ్ తాలింపుకి వేసుకున్న జీరా, రాయి ఇంకా కడిపత్తా ఇంకా రెడ్ చిల్లీస్ ఇంకా ఇంగువ, పసుపు ఇంకా ఈ ఆయిల్‌లో మెయిన్ వచ్చేసి సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ ఇంకా 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలిపి అది మనము కుక్కర్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా మన దాల్ వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ పాపడ్ ఫ్రై చేస్తున్నాను. మా ఇంట్లో పప్పు చేసిన రోజు పక్కా పాపడ్ ఉండాల్సిందే. మా హస్బెండ్ అడుగుతారు, ఒకవేళ చేయకపోతే ఏమైనా చిప్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు. సో అందుకే ఇంకా అడిగే ముందు నేనే ఫ్రై చేసి పెట్టేస్తా. ఇంకా నేను ఇక్కడ రైస్ కడిగేసి రైస్ కుక్కర్‌లో ఇంకా రైస్ పెట్టేసా. ఇంకా మా లంచ్ మెన్యూ అనేది కంప్లీట్. లాల పోసుకొని రెడీ అయిపోయాడు మా నిర్వాణ్. ఇక్కడ దెబ్బ తాకించుకున్నాడు అనమాట 2 days బ్యాక్. పాపం కదా బాబా, ఎంత కేర్ఫుల్. కోపం వచ్చింది. సరే ఏడవద్దు, గుడ్ బాయ్ కదా నిర్వాణ్. మళ్ళీ వాటర్ వేస్ట్ చేయొద్దు, అంత గంగా చేయొద్దు. అంత కింద పోసిన ఏమి
కింద పోయొద్దు వాటర్. రిమోట్ తాగు. కింద పోస్తావా వాటర్? చూడు అదో చూడండి ఇట్లా చేస్తాడంట. అది స్టాప్ చేయని క్యాప్ పెడితే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ బాటిల్ మళ్ళీ కడగాం. చూడండి కోపం, నిర్వాణ్ కోపం. అదిగోండి. ఏం చెప్పాలి పిల్లోడితో? ఇంకా మా నిర్వాణ్ బాబుకి ఇక్కడ నేను లంచ్ తినిపిస్తున్నాను. టైం అయినా నా వీడియోలో వస్తున్నాడు చంద్రముఖి. ఇలా లంచ్ చేస్తున్నాం గైస్. పచ్చడి చేసిన టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉంది. ఇంకా ఇలా లంచ్ చేసామో లేదో అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షము. ఈ వర్షాలు ఏంటో ఏమో కానీ ఇంకా తల నొప్పి అయిపోయింది. రోజు వర్షమే వర్షం అసలు. ఇంకా ఇక్కడ మా నిర్వాణ్ బాబు బుద్ధిమంతుడిలాగా చదివేస్తున్నాడు అనమాట బుక్స్. అమ్మో అయిపోయింది. డాడా కొన్నాడు కదా మమ్మ నీకు ఇది. మా నిర్వాణ్ తెలివి చూడండి. ఆ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అది వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది తెలివి అన్నమాట. ఇప్పుడు దాంట్లో వేస్తాడు, కప్లో వేస్తాడు, నెక్స్ట్ తాకుతాడు. ఎంత 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 తెలివి ఎక్కడి నుండో. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంతే గాయస్. మరిన్ని వీడియోస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. బాయ్.